ఇట్లాంటి స్కూల్లో చదువుతారా, నా పిల్లల్ని జైలు వేస్తామంటే నేను చంచల్ కూడా జైలు వేస్తాను. ఈ స్కూల్ కంటే జైలు పెట్టాను. మన 5,000 స్ట్రెంత్ ఉండేటువంటి స్కూల్లో కూడా అడ్మిషన్ల కోసం ఇంటింటి దింపుతున్నారు పిఆర్ఓ టీచర్స్, సీనియర్ టీచర్స్. టీచర్ ఈజ్ వెరీ రెస్పెక్టెడ్, టీచర్ ఈజ్ అ కింగ్ ఆర్ క్వీన్ హియర్. కాబట్టి ఈ స్కూలు ఇటు అకాడమిక్స్ లో వాళ్ళని మించి అద్భుతాలు సాధిస్తుంది, ఇటు స్పోర్ట్స్ లో, ఇటు కల్చర్ లో, ఇటు వాల్యూ సిస్టమ్ లో, ఇటు లీడర్షిప్ లో, ఇటు నేషనల్ బిల్డింగ్ లో. సో వీటన్నిటికీ బ్యాలెన్స్ చేసేటువంటి స్కూల్. అది అనుష్ఠాన్ స్కూల్ యొక్క ప్రత్యేకత. ఇది నేను ఛాలెంజ్ చేస్తే ఇప్పుడుండే సోకాల్ ప్రజలను వంచే అన్ని స్కూల్స్కు ఇది ఒక ప్రశ్న సంధిస్తుంది, ఇది ఒక సవాల్ విసురుతుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్బిఆర్ టాక్స్. గత 200 సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా ప్రజల జీవన శైలి మారింది. లివింగ్ స్టాండర్డ్స్ అనేక రంగాల్లో అడ్వాన్స్మెంట్ సాధించాం. టెక్నాలజికల్గా అవ్వచ్చు, లేకపోతే ఫిలాసఫికల్గా అవ్వచ్చు. మనిషి యొక్క పర్సనాలిటీలో ఎంతో ఎవల్యూషన్ వచ్చింది. కానీ విద్యా వ్యవస్థలో మాత్రం మనం ఇంకా ఆ 200 సంవత్సరాల క్రితం ఏదైతే పొజిషన్లో ఉన్నామో అక్కడే ఇంకా ఉంటున్నాం. మరి ఇందులో చేంజ్ అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ 200 సంవత్సరాల్లో మారిన లివింగ్ స్టాండర్డ్స్కి అనుగుణంగా అందరి జనాల ఆస్పిరేషన్స్ కూడా మారాయి. ఒక 200 సంవత్సరాల క్రితం ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది కోరుకోవట్లేదు. సో దానికి తగ్గట్టు మనిషిని తయారు చేసే విధానం కావాలి, వ్యవస్థ కావాలి. సో అది భారతదేశంలో రావాలని గత 5 సంవత్సరాల క్రితం కూడా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. కానీ అందులో మనం పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కంప్లీట్ ఇంప్లిమెంటేషన్లోకి 5 సంవత్సరాలు అయినాక కూడా మనకు కనిపించట్లేదు అలాంటి స్కూల్స్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో కన్వెన్షనల్ స్కూల్స్కి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కోరుకున్న ఒక ఐడియల్ స్కూల్కి ఏవైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికే అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్ సిద్దిపేట్ ప్రయత్నం. సో ఈ అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే దీనికి ముందు మేము ఇంకొక వీడియో చేసాం. సో మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు దాన్ని చూడొచ్చు. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. నమస్కారం సార్. నమస్తే. మీరు అన్నట్టుగా ఇంతకుముందు కన్వెన్షనల్ స్కూల్స్ అనేవి ఎన్నో ఉన్నాయి. అందులో కొంతమంది ఐఐటి ఫౌండేషన్కి ప్రత్యేకంగా ఒక స్కూల్ అనొచ్చు, ఇంకొంతమంది హోలిస్టిక్ డెవలప్మెంట్ అనో, లేకపోతే ఒక ట్రెడిషనల్ కల్చరల్ వాల్యూస్ ఉన్న స్కూలింగ్ అనో, అట్లా రకరకాల స్కూల్స్ ఉన్నాయి. ఐఐటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు అవసరం లేదు, కానీ ఈవెన్ కొంతమంది స్కూల్స్ అయితే ఫలానా బ్రాంచ్కి మేము ఎక్కువ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ లెవెల్ కానీ స్టూడెంట్స్ లెవెల్ కానీ అకాడమిక్స్ కానీ ఎక్కువ పెడతాం కాబట్టి అక్కడ ఎక్కువ ఫీజు, మిగతా బ్రాంచ్లకు తక్కువ ఫీజు, అలాంటి సెక్షన్ డివైడింగ్ కూడా చేస్తున్నారు. సో ఇట్లాంటి సినారియోలో అసలు అనుష్ఠాన్ స్కూల్ యొక్క పొజిషన్ ఏంటంటారు? ఇది మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు క్లియర్గా. అంటే గత 200 సంవత్సరాల్లో ప్రపంచం మారింది. గత 20 సంవత్సరాల్లో కూడా అనూహ్యమైనటువంటి మార్పు జరిగింది ప్రపంచంలో, భారతదేశంలో. మీరు చెప్పింది కరెక్ట్. స్కూల్స్ పూర్తి మారలేదని చెప్పలేం, కానీ మారాల్సినంత వేగంగా అయితే మారలేదు. అయితే మీకు అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్ అనేది ఏంటో అర్థం కావాలంటే కాస్త ఫిలాసఫికల్గా కొద్దిసేపు మనం ఆలోచించాలి. ఫిలాసఫికల్గా మాత్రమే కాదు, సో ప్రజెంట్ కంటెక్స్చువల్ అసలు స్కూల్ ఏం జరుగుతుంది అనేది చాలామంది తెలియదు. తెలిసిన వాళ్ళకు కూడా ఆ జరుగుతున్న విషయాలు స్కూల్లో చేసే విధ్వంసం గురించి వాళ్ళకి అనుభవంలోకి వచ్చినాక మాత్రమే తెలుస్తున్నాయి. అనుభవంలో రాకపోతే అర్థం కావట్లేదు. అది ఆకర్షణ కనబడుతుంది, కానీ కొంతకాలం తర్వాత దాని దుష్పరిణామాలు కనబడుతుంది. ఇప్పుడిప్పుడేటువంటి పేరెంట్స్ యొక్క తీరుతెన్నులు మారుతున్నాయి. కొత్త తరం దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. తెలుగు రాష్ట్రం ఉండేటువంటి మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్ ఎట్లున్నాయి అనేది మరి ఆలోచించకుంటే మనకు అనుష్ఠాన్ స్కూల్ ఎందుకు అనేది అర్థం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ ఎట్లుండాలి అంటే స్వామి వివేకానంద క్లియర్ చెప్పారు, మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ ఈస్ ఫార్మ్డ్, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఇంటలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ హిజ్ ఓన్ ఫీట్. ఇది వివేకానంద ఇచ్చిన నిర్వచనం. నేను ఇంతవరకు చూసిన వాటిలో ఇంతకంటే బెస్ట్ డెఫినేషన్ ఇప్పటివరకు చూడలేదు. అంటే బేసిక్గా స్కూల్ యొక్క అర్థము అంటే ఒక స్కూలు మీకు భవిష్యత్తులో ఒక 10 ఏళ్ళు స్కూల్ చదివితే ఈ 10 ఏళ్ళ స్కూలింగ్ ద్వారా మిగతా 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు జీవితానికి కావాల్సినటువంటి ముడి సరుకు, దానికి కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సినటువంటి ఒక బేసిక్ ఐడియాలజికల్ సెటప్, ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్, సమాజం పట్ల ఒక అవుట్లుక్, ఒక క్యారెక్టర్ బిల్డింగ్,
ఒక ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్. సో ఇవన్నీ కూడా ఒక స్కూల్లో రావాలి. సో ఇది రానప్పుడు అది స్కూల్ అనబడదు. స్కూల్కు కోచింగ్ సెంటర్కు మనం తేడా తెలుసుకోవాలి. కోచింగ్ సెంటర్ అంటే ఏవో స్కూల్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్ వండుకుంటూ గంటో 2 గంటలో మీకు స్పెషల్ స్కిల్స్ కావాలంటే కోచింగ్కి వెళ్తారు. దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కోచింగ్ సెంటర్లే స్కూల్ లాగా మారినాయి. స్కూల్కు కోచింగ్ సెంటర్కి ఎలాంటి డిఫరెన్స్ లేదు. సో మీకు కొంచెం వివరాల్లోకి వెళ్తే కరీంనగర్లో ఒక స్కూల్ ఉంది. ఆ పేరు అనవసరము. నా స్కూల్ పేరు డాష్ ఐఏఎస్ అకాడమీ. స్కూల్ పేరు ఉంది ఐఏఎస్ అకాడమీ. అది స్కూల్ పేరు, ఐఏఎస్ కోచింగ్ కాదు అది. నేను ఫస్ట్ ఐఏఎస్ అకాడమీ వీళ్ళు ఐఏఎస్ అఫైడర్ని అడిగాను మా ఫ్రెండ్ను. అన్నది ఐఏఎస్ అకాడమీ కూడా స్కూల్ అని. స్కూల్ పేరు ఐఏఎస్ అకాడమీ ఎందుకు పెడతారు అంటే ఇప్పుడు ఉంది, ప్రజెంట్ నడుతుంది, చాలా వేల స్ట్రెంత్ ఉంది కరీంనగర్లో. ఐఏఎస్ అకాడమీ పెట్టడంలో దీన్ని ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేసి చెప్తున్నానంటే, అంటే ఒక ఈ వ్యాపార శక్తులు పేరెంట్స్ నుండి మిడిల్ క్లాస్ ఉండేటువంటి ఆశను, భయాన్ని సొమ్ము చేసుకొని 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. అంటే నా కొడుకు ఐఏఎస్ కావాలంటే చిన్నప్పటి నుంచే, అది 6th నుంచో మరి ప్రైమరీ నుంచో నాకు కరెక్ట్గా తెలియదు, స్కూల్లో చేర్పిస్తే నాకు ఐఏఎస్ వస్తే నా కొడుకు, నేను ఐఏఎస్ కాలేకపోయినా. సో అంటే స్కూల్లో ఏర్పిస్తే ఐఏఎస్ చేస్తే ఐఏఎస్ వచ్చే అవకాశం ఉందనేటువంటి భ్రాంతిని కల్పించి దాని నుంచి సొమ్ము చేసుకుంటున్నాను. 6వ తరగతి పిల్లవాడిని ఐఏఎస్ స్కూల్ అవుతున్నటువంటి భావజాలం రేపు పొద్దున మంచి జాబ్ రాకపోతేనో లేకుంటే ఒక పెద్ద వైట్ కాలర్ దానిలో స్థిరపడకపోతేనే మానసిక స్థితిని మీరు ఆలోచించండి. అంటే ఐఏఎస్ ఎక్కడ చదువుతుంటే ఐఏఎస్ అకాడమీ ఐఏఎస్ కొన్ని వేల సార్లు ఆ పిల్లవాడు అని ఉంటాడు. వాడు జీవితంలో ఐఏఎస్ మాత్రమే గొప్ప, మిగతావన్నీ పనికిరానటువంటి భావజాలం నుంచి వరుగుతున్నాడు. బట్ ఐఏఎస్లో 1000 ఒకరు కూడా రాదనే విషయం మనకు తెలుసు. 6 లక్షలు 7 లక్షల మంది రాస్తే 700 ఉద్యోగాలు కూడా ఉండవు. సో ఇట్లాంటి పని ఒక్కరో చేస్తున్నారు, కరీంనగర్ అతను చేస్తారని చెప్పట్లేదు. ఇంకొక నెంబర్ 1 నెంబర్ 2 చెప్పుకునేటువంటి స్కూల్స్ ఒలింపియాడ్ స్కూల్స్ అని పెట్టినాయి. మంచిదే ఒలింపియాడ్ స్కూల్స్, నేను రెస్పెక్ట్ చేస్తాను ఒలింపియాడ్స్. ఇక్కడ ఒలింపియాడ్ రాసే స్వభావము, గెలిచే స్వభావము, ఒలింపియాడ్ ప్రిపేర్ చేసేటువంటి ఇంటెలిజెన్షియా 1000 ఒకరికి ఉంటుంది. అంటే నువ్వు ఒకవేళ ఒలింపియాడ్ స్కూల్ పెడితే నువ్వు స్క్రూటినైజ్ చేసి ఐక్యూ టెస్ట్ పెట్టి, ఆప్టిట్యూడ్ టెస్ట్ పెట్టి, రియల్గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకొని ఒలింపియాడ్ స్కూల్ పెట్టడంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మల్టిప్లికేషన్ రానివాడిని, డివిజన్ రానివాడిని, ప్రైమ్ నెంబర్ అంటే తెలియని వాడిని కూడా డబ్బులు అడ్మిషన్ తీసుకొని ఒలింపియాడ్ స్కూల్ వేస్తారు. వేల మందికి ఒకరికి సామర్థ్యం ఉండేటువంటి స్కూల్లో ర్యాండమ్గా ఎవరు డబ్బులు కడితే డబుల్ ఫీజు, మామూలు స్కూల్లో డబుల్ ఫీజు కట్టిన వాళ్ళందరినీ ఒలింపియాడ్ స్కూల్లో 1000-2000 మంది వేశారు. అంటే పేరెంట్ మీ ఓడేదో ఒలింపియాడ్ చదివితే మీకు చాలా పైకి వస్తారు కాబట్టి మాకు ఎక్కువ డబ్బులు. పేరెంట్ తెలియదు పాప, ఇన్నోసెంట్. ఒక్కటే స్కూల్లో ఒకటే యూనిఫామ్, ఒకటే బిల్డింగ్, 3-4 రకాల ప్రోగ్రామ్స్. 7th క్లాస్ ఏం చెప్పారట, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం ఐఐటీఏ. మీ వాడికి 7th క్లాస్ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా మొత్తం ఐఐటీ చెప్తాం కాబట్టి వాడు 10th 8th మొదలు పెడుతున్నాడు, వాడు 10th మొదలు పెడుతున్నాడు, వాడు 11th మొదలు పెడుతున్నాడు కాబట్టి మీరు 7వ తరగతి నుంచి మిగతా అన్ని పక్కన ఐఐటీ చెప్తాం కాబట్టి మీ వాడికి ఐఐటీ వస్తుంది. కోట్ల రూపాయల ప్యాకేజ్ మీ వాడికి కూడా వస్తుంది, మీరు బంగ్లాలు కొనొచ్చు, మీరు బెంజికాలు తిరగచ్చు. ఒక భ్రాంతిని కల్పించడం. ఆ ఒక్కదానిలో కూడా మా కోడలు చదివేది ఇట్లాంటి స్కూల్లోనే, ఇంతమంది చెప్పినట్టు సోకాల్డ్ నెంబర్ 1 నెంబర్ 2 స్కూల్ చదివేది. మేము ఆదివారం ఎక్కడికైనా ఫంక్షన్ కానీ పెళ్ళి కానీ వెళ్తే 10th క్లాస్ రానని ఏడ్చేది. ఎందుకు ఆ చదువు ఇంట్రెస్ట్ కాదు. సో ఒక సండేనో 2 సండేలో పోకుంటే 1 మార్కు 2 మార్కులు తక్కువ వస్తే సెక్షన్ మార్చేస్తారు. సెక్షన్ మారేస్తే వాళ్ళ చిన్న పీర్ గ్రూప్ ఉంటుంది, బెంచ్ మేట్స్ ఉంటే, ఫ్రెండ్స్ ఉంటే ఇన్సల్ట్ అయ్యి అది ప్యానిక్ అయిపోయేది. ఒక్కరోజు బయటకు పోకుంటే ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, బయటకు పోవాలని ఉండే. అంటే వెంటనే సెక్షన్ మార్చేస్తా అంటే నువ్వు స్కూల్ క్లాస్కి ఒకరోజు సండే రాకుండా సెక్షన్ మార్చేస్తానన్న భయంతో వాళ్ళు బలవంతంగా దానిలో మీకు దాని ర్యాట్ రేస్లో రేపెడుతున్నారు. ఈ ఆశా భయాన్ని రెండింటిని సొమ్ము చేసుకొని పేరెంట్స్ను, మిడిల్ క్లాస్ను సర్వనాశనం చేస్తున్నారు. పిల్లల డిప్రెషన్ గురి చేసి వాళ్ళు మాత్రం 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. మీరు దేశమంతా విజయ వ్యాపారం అమెరికాలో కూడా ఉంది, నేనేం తప్పు పట్టట్లేదు. కానీ ఈ విధ్వంసానికి, ఈ పిల్లల యొక్క ఈ 2 జనరేషన్లను వినాశం చేసి జాతిని నిర్వీర్యం చేసేటువంటి ఈ మొత్తం ఈ దుర్మార్గమైనటువంటి స్కూలింగ్ వ్యవస్థకు నేను ప్రశ్నలు సంధించదలుచుకున్నా. అంటే హ్యాపీగా స్ట్రెస్ లేకుండా ఆడుతూ పాడుతూ అన్ని రకాల లక్ష్యం తెలుసుకొని లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటూ సైంటిఫిక్ డెవలప్ చేసుకుంటూ ఒక లాజిక్ తోటి, ఒక అనాలిసిస్ తోటి, సో ఒక యాక్టివిటీ లెర్నింగ్ తోటి పక్క పిల్లల్ని ద్వేషించకూడదు. సో అందరితోటి పాటు ఒక స్నేహభావంతో, ఒక లీడర్షిప్ తోటి
దీంతో వాళ్ళకంటే ఎక్కువ అద్భుతాలు సాధించవచ్చు అని ప్రూవ్ చేయదలుచుకున్నా. కాబట్టి ఈ స్కూలు ఇటు అకాడమిక్స్లో వాళ్ళని మించి అద్భుతాలు సాధిస్తుంది, ఇటు స్పోర్ట్స్లో, ఇటు కల్చర్లో, ఇటు వాల్యూ సిస్టంలో, ఇటు లీడర్షిప్లో, ఇటు నేషనల్ బిల్డింగ్లో. సో వీటన్నిటికీ బ్యాలెన్స్ చేసేటువంటి స్కూల్. అది అనుష్ఠాన్ స్కూల్ యొక్క ప్రత్యేకత. ఇది నేను ఛాలెంజ్ చేస్తే ఇప్పుడుండే సోకాల్ ప్రజలను వంచే అన్ని స్కూల్స్కు ఇది ఒక ప్రశ్నలు సంధిస్తుంది, ఇది ఒక సవాల్ విసురుతుంది. అట్లానే నేను అన్ని స్కూల్ మధ్యలో గొప్ప గొప్ప స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళ శతకోటి ప్రణామాలు వాళ్ళందరికీ, గొప్ప గొప్ప స్కూల్ ఇచ్చే వాళ్ళందరికీ. ఇది మాత్రమే బెస్ట్ స్కూల్ అనేటువంటి అహంకారం లేదు. కానీ సోకాల్డ్ వీళ్ళు చేసేటువంటి ఈ ఈ ఈ మోసము వంచనకు ఒక ఒక సమాధానంగా మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా సో ఒక అవకాశంగా దీన్ని మర్చిపోతున్నా. ఇంటెలిజెంట్ పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారు? మీరు చెప్పింది ఇన్నోసెంట్ పేరెంట్స్ దీనికి పడిపోతున్నారు ఈ మార్కెటింగ్ టాక్టిక్స్కి అని. ఇంటెలిజెంట్ పేరెంట్స్ కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఎస్ అవ్వచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉన్న బిజినెస్ పీపుల్ అవ్వచ్చు. మంచి స్కూల్ అంటే ఈ టీచర్ స్టూడెంట్ రేషియో అనేది చాలా తక్కువగా ఉండాలి, ఒక టీచర్ కింద కొంతమంది స్టూడెంట్స్ ఉండాలి, అప్పుడు అది చాలా బాగా నడుస్తుంది అని. ఇది మనం రెగ్యులర్ పేరెంట్ని, మిడిల్ క్లాస్ పేరెంట్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది మనం అచీవ్ చేయలేం. మరి ఇది లేకుండా టీచర్ స్టూడెంట్ రేషియో అమాంతం తగ్గించేయకుండా మీరు ఎలా ఇవ్వగలుగుతారు మిడిల్ క్లాస్ వారికి మంచి విద్య అనేది? అంటే బేసికల్గా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ఇంతకుముందు ప్రశ్నకు సమాధానంగా, ఇదేదో దేశంలో బెస్ట్ స్కూలు, ఇదేదో ఆదర్శవంతమైన స్కూలు, ఇది కంప్లీట్ ఆల్టర్నేటివ్ స్కూల్ అని చెప్పడం లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీరు చూస్తే ఎంప్లాయీ క్లాస్ టీచర్స్ కానీ, ఒక సగటు ఎంప్లాయీస్, లేదా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, వీళ్ళు చాలామంది తెలుసో తెలియకుండా శ్రీ చైతన్య నారాయణ లాంటి స్కూల్స్ కాలేజీకి వెళ్తున్నారు. మీరు హైదరాబాద్లో కాస్త అప్పర్ మిడిల్ క్లాస్ చూస్తే, అప్పర్ మిడిల్ క్లాసు, కాస్త రిచ్ క్లాస్, వీళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు. ఆక్రిచ్ కావచ్చు, చిరక్ కావచ్చు, గ్లెండేల్ కావచ్చు, ఇట్లాంటి అగా ఖాన్ అకాడమీ కావచ్చు, ఇట్లాంటి వాటికి వెళ్తున్నారు, హెచ్పిఎస్ కావచ్చు, ఇట్లాంటివి. అయితే ఇంకా కొంత ఫిలాసఫికల్గా ఐడియాలజికల్గా ఉన్న వాళ్ళు, సో ఎడ్యుకేషన్ పెడగాగి అర్థమైన వాళ్ళు, వీళ్ళు వెళ్ళేటువంటి స్కూల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటున్నాయి. మీరు చెప్పినట్టు రామకృష్ణ మిషన్ దియో గారు కావచ్చు, ఒక రిషి వ్యాలీ కావచ్చు, సద్గురు ఈషా హోమ్ స్కూల్ కావచ్చు, లేక పతంజలి స్కూల్ హరిద్వార్ కావచ్చు, లేకుంటే షోలే స్కూల్ కావచ్చు, డూన్ స్కూల్ కావచ్చు, సో ఊటీలో ఉండేటువంటి స్కూల్స్ కావచ్చు. సో ఇంకా కంప్లీట్ ఆల్టర్నేటివ్ వాళ్ళన్నప్పుడు విద్యాక్షేత్ర బెంగళూరు కావచ్చు, అక్షరవనం కల్వకుర్తి మనం వెళ్ళాము, అట్లాంటిది కావచ్చు, లేకపోతే వికాస విద్యావనం విజయవాడలో ఉంది, అట్లాంటివి కావచ్చు. ఇంకా అక్కడక్కడ అడపదడపను ఇట్లాంటివి ఉన్నాయి. మరి వాటన్నిటికీ నేను ప్రశ్నలు ఇస్తున్నా అంటే వాటికి నేను సమాధానాలు, నేను ప్రశ్నలు సంధించలేదు, వాటిని ఆదర్శంగా తీసుకుంటున్నాను నేను. సో ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మీరు ఈషా హోమ్ స్కూల్లోకి వెళ్ళి ఐఐటి నేను కోచింగ్ రావాలంటే మేబీ కష్టమేమో తెలియదు నాకు. అక్షరవనం వెళ్ళి నేను మెడికల్ సీట్ రావాలంటే మేబీ కష్టం కావచ్చు, వస్తుండొచ్చు కూడా, వచ్చిన సందర్భాలు ఉన్నది వేరే విషయం. సో అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఏవైతే అద్భుతమైన స్కూల్స్ ఉంటాయో వాళ్ళ యొక్క ఆదర్శాలను, వాళ్ళ యొక్క పద్ధతులను తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్, ఐఐటి సీట్ రావడం నా దృష్టిలో పెద్ద అచీవ్మెంట్ కాదు, కానీ ఒక గొప్ప కెరీర్ రావడము, ఒక హ్యాపీ పర్సన్గా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా వాడు ఎదగడం అనేది నా దృష్టిలో అచీవ్మెంట్. సో వాటిని ఈ మిడిల్ క్లాస్ యొక్క ఆస్పిరేషన్స్లో అడ్రస్ చేస్తూనే వాళ్ళకి కావాల్సిన ఐఐటీలు, వాళ్ళకి కావాల్సిన మెడికల్, వాళ్ళకి కావాల్సిన క్యాట్, వాళ్ళకి కావాల్సిన శాట్, వాళ్ళకి కావాల్సిన సివిల్ సర్వీస్, వాళ్ళకి కావాల్సిన ఎంటర్ప్రెన్యూర్షిప్స్, వీటన్నిటినీ అడ్రస్ చేస్తూనే అదే సమయంలో ఇటు ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఒక భారతీయ విద్యాభవన్ లాంటిలో, ఒక కోరుకొండ సైనిక్ స్కూల్ లాంటిలో, ఒక కేంద్రీయ విద్యాలయాల్లోనూ, ఒక జవహర్ నవోదయలోనూ, ఒక రామకృష్ణ మిషన్ స్కూల్స్లోనూ ఒక ఉండేటువంటి ఒక ఇట్లాంటి అన్ని స్కూల్స్ ఉండేటువంటి హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ రెండింటికి అడిషనల్గా మనం లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం, ఒక కల్చర్ అంటే ఏదైతే ఈ భారతీయ మీకు జీవనాడి ఉందో, ఏదైతే 5,000 ఏళ్ళుగా ఈ జాతిని నడిపిస్తుందో, ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన ప్రపంచం ఉండే సమస్యలకు పరిష్కారమో, దేని ద్వారా అయితే ఒక మంచి అద్భుతమైన ఆరోగ్యం వస్తుందో, దేని ద్వారా అయితే మంచి సమిష్టి తత్వం వస్తుందో, ఒక కుటుంబ జీవనం వస్తుందో, ఒక కమ్యూనిటీ లివింగ్ వస్తుందో, వీటన్నిటిని ఇది ఆదర్శంగా కాదు, ఇది అవసరంగా స్వీకరిస్తున్నాం మనం. సంస్కృతికి ఆదర్శం కాదు, ఇది అవసరం. అంటే మనిషి సుఖంగా విజయవంతంగా జీవించడం కోసం ఇది ఒక అవసరం మనిషికి.
ఇదేదో గొప్పతనం కాదు. సంస్కృతి అనేది దేశాన్ని ఉద్ధరించడం కోసం, మనల్ని మనం రక్షించుకోవడం కోసము, మనల్ని మనము సక్సెస్ఫుల్ చేసుకోవడం కోసం నేను కల్చర్ అంటున్నా. సో దాన్ని యాడ్ చేస్తున్నాం. సో కాబట్టి ఇది నేనేదో రిషి వాలంటీ స్కూల్లో స్టార్ట్ చేయడం లేదు. ఎందుకంటే అది 100 ఏళ్ళ నుంచి నడిస్తే అది కొద్ది 300 మందికో 400 మందికో ఇస్తుంది. ఆ ఫీ ఎవరు కట్టలేరు, ఆ సీటు కూడా రాదు. మినిస్టర్లకే సీట్ రావట్లేదు. ఈ జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్కే సీట్ రావాలంటే మినిస్టర్లు చెప్తే కూడా సీట్లు ఇవ్వడం లేదు. అది అందరి ద్రాక్ష, పిల్లి కుడుకుపాలంటారు కదా, అక్కడ ఉంది కానీ అది మనం తాకలేం. ఈ స్కూల్ ఏంటంటే ఇది అఫోర్డబిలిటీ ఉంటుంది, అందరికీ అడ్మిషన్ వస్తుంది. ఇది ఆదర్శం కోసం మొత్తం నేను జీవితాంతం ఒకటే స్కూల్ పెడితే ఇంకోటి పెట్టానని చెప్పట్లేదు. వీళ్ళని బట్టి, అవసరాన్ని బట్టి, మనకు ఉండే టీంని బట్టి, ఆర్థిక వనరులను బట్టి ఇవి ఎక్స్పాండ్ చేసుకున్నాం. పెద్ద లిమిటెడ్ 100ల కొద్ది కాదు, ఒకట్ల సంఖ్యలో 2, 3, 4, 5 మన అవసరాన్ని బట్టి, మన శక్తిని బట్టి. సో అందరికీ అడ్మిషన్ వచ్చే విధంగా, అందరికీ అందుబాటులో ఫీజు ఉండే విధంగా, అందరికీ కాకపోవచ్చు అట్లీస్ట్ ఎక్కువ మందికి, అందరికని చెప్పలేను, అట్లీస్ట్ ఎక్కువ మందికి. ఏదైతే ఈ ఎంప్లాయీ క్లాసు, మిడిల్ క్లాస్ చైతన్యనారాయణకు అమాయకత్వంతో, అజ్ఞానంతో, అత్యాశతోటో వెళ్తున్నటువంటి వాళ్ళకి ఒక సొల్యూషన్ వదలుచుకున్నా. ఇది మొదటిది. రెండో విషయం మీరు అన్నారు పర్ క్లాస్ స్ట్రెంత్ అనేది. ఇప్పుడు చాలామంది విద్యా విధానం మాట్లాడినప్పుడు స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ వీటి గురించి మాట్లాడుతుంటారు. వాటి జనాభా బహుశా కేపీహెచ్బి జనాభా సమానం. కేపీహెచ్బిలో హైదరాబాద్లో, న్యూ హైదరాబాద్, మియాపూర్, కుక్కడపల్లి జోన్లో ఉండే జనాభాకు సమానమే ఉంటుంది. కరెక్ట్ తెలుసు, మీకు బాగా తెలుసు. సో కాబట్టి ఆ పద్ధతులను మన దేశంలో ఇంప్లిమెంట్ కావు. కాబట్టి స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ పద్ధతులను అమలు చేయదలుచుకోలేదు. అంటే మీకు చిన్మయ మిషన్ కొటేషన్ ఉంటుంది, చిన్మయ మిషన్ యొక్క క్యాప్షన్ ఉంటుంది, మ్యాక్సిమం హ్యాపీనెస్ ఫర్ ద మ్యాక్సిమం పీపుల్ ఫర్ ద మ్యాక్సిమం టైం. చిన్మయ మిషన్ అనేది అంటే ఎక్కువ మందికి ఎక్కువ కాలానికి నిలిచే విధంగా, ఎక్కువ సంతోషం ఇచ్చేటువంటి విధానంలో మన స్కూల్ ఉంటుంది. సో కాబట్టి మీరు మీరు టీచర్ స్టూడెంట్ రేషియో 1:10, 1:5 పెట్టడం అనేది సాధ్యం కాదు. అట్లా పెడితే మళ్ళీ ఫీ 6 లక్షలకు 7 లక్షలు పెట్టాల్సి వస్తుంది. మీకు పర్ క్లాస్ టీచర్ రేషియో మేబీ 20-25 ఉంటుందేమో, బహుశా 20-25 ఉండొచ్చు, 40 అయితే ఉండదు, అరౌండ్ 20+ ఉంటుంది. పర్ క్లాస్ 35-40 ఉండొచ్చు. కానీ టీచర్ స్టూడెంట్ రేషియో, ఎందుకంటే చాలామంది ఎక్స్ట్రా టీచర్స్ మనకు చాలామంది ఉంటారు, సో అది చూస్తే 20-25 ఉంటుంది. సో అంతకంటే 1:10 అయితే ఆదర్శం కావచ్చు. కానీ ఆ ఆదర్శం అనేది ప్రస్తుతం ఉండే అది మిడిల్ క్లాస్ యొక్క పరిస్థితి దృష్టిలో, మనకు భారతదేశంలో జనాభా దృష్టిలో అది ఆచరణీయం కాదు. అయినప్పటికీ మీరు కొంచెం లోతుగా చూస్తే మనమే కరికులం కలిసి తయారు చేస్తాం. మీరు స్టూడెంట్స్ని చూస్తే చాలా స్కూళ్ళల్లో 11 పీరియడ్లు ఉన్నాయి. 11 పీరియడ్స్, 11 టీచర్స్, 11 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. ఒక 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు పిల్లవాడు అంటే దాన్ని మించి నరకం లేదు. సో మన స్కూల్లో కేవలం 6 పీరియడ్సే ఉంటాయి. ఓన్లీ 4 పీరియడ్లు మాత్రమే క్లాస్ రూమ్ లెర్నింగ్. మిగతా 2 పీరియడ్లు ఐదర్ ల్యాబ్ ఆర్ లైబ్రరీ ఆర్ మీకు ఫీల్డ్ వర్క్ ఆర్ గోశాల ఆర్ ఎనీథింగ్, ఎనీ యాక్టివిటీ, ప్రాజెక్ట్ వర్క్, ఇట్లాంటి అవుట్ సైడ్ క్లాస్ రూమ్ ఉంటుంది. కన్వెన్షన్ క్లాస్ కనుక ఒకటి గ్యారంటీగా స్పోర్ట్స్ ఉంటుంది. అది నర్సరీ నుంచి 10th వరకు. ఇది 10th క్లాస్ ఎగ్జామ్ రేపు ఉండగా కూడా గేమ్ ఆడుకోవాలి. వాడు గేమ్ ఆడికి ఎంజాయ్ చేస్తే మార్నింగ్ లాగానే రన్నింగ్ వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. ఎగ్జామ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఎగ్జామ్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, ఇట్స్ ద మీన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. కాబట్టి ఎగ్జామ్ కోసం చదువు లేదు, చదువులో భాగంగా టెస్టింగ్ ఉంది, టెస్టింగ్ కోసం ఎగ్జామినేషన్ లేదు. సో ఒకసారి చుక్కారామయ్య గారు తోటి ఒక అమెరికన్ ప్రొఫెసర్ మొత్తం ఇండియాని మొత్తం రీసెర్చ్ చేసి అన్నమాట. మీరు ఏం అబ్జర్వ్ చేశారండి మొత్తం ఇండియా రీసెర్చ్ ఎడ్యుకేషన్ అని చెప్పి చుక్కారామయ్య అడిగారట. ఆయన సార్ చుక్కారామయ్య గారు చుక్కారామయ్య గారు చెప్పారు ఈ విషయాన్ని. మీకు అమెరికాలో ఒక జర్నలిస్ట్ అడిగారట. ఆయన ఇన్ ఇండియా దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇట్ హ్యాస్ ఓన్లీ ఎగ్జామినేషన్ సిస్టమ్ అని చెప్పాడు. సో కాబట్టి ఈ మొత్తాన్ని కూడా ఈ రెగ్యులర్ కన్వెన్షనల్ క్లాస్ రూమ్స్ 10 పీరియడ్లు 11 పీరియడ్లు జస్ట్ 4 పీరియడ్లు పరిమితం చేసి 4లో కూడా ఇవాళ రేపు లెక్చర్ మెథడ్ అయిపోయింది. నేను ఏం చెప్తాను నువ్వు విను అంతే. వాడు ఒక బానిస స్టూడెంట్. సో మనం 70 నిమిషాలు పీరియడ్ పెడుతున్నాం, 40 నిమిషాలు టీచ్ చేస్తారు, 30 నిమిషాలు ఇంటరాక్షన్ మ్యాండేటరీ. వాడు డౌట్స్ అడుగుతాడా, క్విజ్ పెడతాడా, లేకుంటే అండర్స్టాండ్ చేసుకుంటాడా, లేకుంటే ఇంకా మీకు అడిషనల్ ప్రాబ్లం చేస్తారా అనేది స్టూడెంట్ని బట్టి వర్క్ ఉంటుంది. ఈ 40 నిమిషాలు యూనిఫామ్, ఈ 30 నిమిషాలు స్టూడెంట్ని బట్టి అసైన్మెంట్ ఇస్తారు. వాడికి ఏమీ రాకుండా బేసిక్ చెప్తారు. అద్భుతం చేస్తే వాళ్ళు సాధించేటటువంటి ఒలింపియాడ్ క్వశ్చన్ ఇస్తారు. కాంప్రహెన్షన్ రీడింగ్ ఉంటే దాన్ని బేసిక్గా అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఏ రకంగా అయితే ఆ రకంగా 30 నిమిషాలకు టీచర్గా స్వేచ్ఛ ఉంది. ప్రతి పీరియడ్లో 40 నిమిషాలు టీచింగ్, 30 నిమిషాలు ఇంటరాక్షన్ పీరియడ్. సో మళ్ళీ స్టడీ అవర్ కాదు. స్టడీ అవర్ అంటే వాడు బుక్ కోర్స్ చదువుతాడు, టీచర్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, వాటి చూస్తాడు. అది కాదు.
ఇట్స్ ఇంటరాక్టివ్ సెషన్, ఇట్స్ ఎ వర్క్ షాప్ మోడల్. అటు అంటే మొత్తం కన్వెన్షన్ 40x4 పీరియడ్లే, అంటే 80 మొత్తం 160 నిమిషాలు మాత్రమే మీకు కన్వెన్షనల్ క్లాస్ రూమ్ టీచింగ్. కాబట్టి ఒక 40 మంది ఉన్నా మళ్ళీ 30 నిమిషాలు ఇంటరాక్షన్ ఉంటుంది, ఫీల్డ్ వర్క్ ఉంటుంది. మీరు చూసారు అన్ని ఒక 12,000 స్క్వేర్ ఫీట్లు మొత్తం ల్యాబ్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసే. కింది ఫ్లోర్ మొత్తం ఒక క్లాస్ లేదు, దాదాపు 10-12,000 స్క్వేర్ ఫీట్ ఏరియా అది. సో కాబట్టి చాలా గ్రౌండ్ అవన్నీ మీకు ఫార్మింగ్ ఉంది, మనం కూర్చుదాని పక్కనే స్ట్రాబెరీ ఉంది, ఫార్మింగ్ నేర్చుకుంటాడు. ఫార్మింగ్ ద్వారా మీకు బయాలజీ నేర్చుకుంటాడు, ఆ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మ్యాథమెటిక్స్ నేర్చుకుంటాడు, మెన్సురేషన్ నేర్చుకుంటాడు. సో గార్డెనింగ్ చేస్తాడు, కూరగాయలు కట్ చేస్తాడు, వంట చేస్తాడు. సో ఈ నిత్య జీవితంలోనే సైన్స్ ఉంటుంది. నిత్య జీవితాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టు సైన్స్ వచ్చేస్తుంది. సో అట్లా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. కాబట్టి ఆ 40 మంది ఉన్నా కూడా అది పెద్ద అవరోధం కాదు. ఇప్పుడు 40 మంది ఉన్నప్పుడు ఎప్పుడు సమస్య అంటే పొద్దున్న సాయంత్రం దాకా 11-10 గంటలు అక్కడ కూర్చోబెట్టి కట్ట పట్టుకొని చదివిపిస్తే అది 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 నరకం కంటే బెటర్. సో నేను ఇంతకుముందు చెప్పాను, నేను ఇట్లాంటి స్కూల్లో చదువుతారా నా పిల్లల్ని జైలు వేస్తామంటే నేను చంచల్ కూడా జైలు వేస్తాను. ఈ స్కూల్ కంటే జైలు బెటర్. సో స్వేచ్ఛ లేకుండా అది బానిసం చేసేటువంటి స్కూల్ ఆ బ్రిటిష్ వాడు కనబడితే దాన్ని ఇంకా మరింత బలంగా దాన్ని ఆ బ్రిటిష్ విద్యా విధానం అమలు చేస్తున్నాం. ఇప్పుడు ఏ చిన్న మెమరీకి విలువ లేదండి, బుక్స్కి విలువ లేదు, మీకు తెలుసు అంత ఏ స్టడీ చేశారు. కాబట్టి ఒకవేళ మీరు పర్ క్లాస్ 10th మరి చాలామంది ఎలైట్ పేరెంట్స్ ఉండే 1:20 లేకపోయినప్పటికీ కూడా డెఫినెట్గా మొత్తం మన కరికులం ఉండే ప్లానింగ్ ఆధారంగా, యాక్టివిటీస్ ఆధారంగా మీకు 1:10, 1:15లో ఉండేటువంటి క్వాలిటీని మనం పిల్లలకి ఇవ్వగలుగుతాం. సో కాబట్టి మీకు అలాంటి అన్ని జాగ్రత్తలు కూడా అండర్స్టాండింగ్ స్కూల్కి తీసుకున్నాం. అయితే మీరు చెప్పిన విధానంలో ఒక టీచర్ పనిచేయాలన్నా కూడా ఆ టీచర్కి మనకి రెగ్యులర్ స్కూల్స్లో ఉండే టీచర్స్ యొక్క క్వాలిటీస్ ఏవైతే మనకు కనబడుతున్నాయో అవి సరిపోవేమో అనిపిస్తుంది. అంటే నిన్న మనం వేరే చోట మాట్లాడుకునేటప్పుడు మీరు కొన్ని పారామీటర్స్ చెప్పారు. మనం ఇక్కడ టీచర్స్ని ఏ పారామీటర్స్ సెలెక్ట్ చేస్తాం, అది చాలా స్పెషల్గా అనిపించింది ఆడియన్స్ కోసం. ఒకసారి మళ్ళీ దాని గురించి. అంటే ఇది ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క ప్రమాణాలు ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాను టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చేసాము. ఆ నోటిఫికేషన్ ఇప్పుడు నేను చెప్పాను ఏం ప్రమాణం చేస్తాను. ఫస్ట్ చార్ట్ చేసి టీచర్ రిక్రూట్ చేస్తాను. ఫస్ట్ క్వాలిటీ నర్సరీ టు 5th వరకు ఓన్లీ ఫస్ట్ క్వాలిటీ స్మైల్, cheerfulness, హ్యాపీనెస్. నువ్వు హ్యాపీ లేకుంటే హ్యాపీ లెర్నింగ్, జాయ్ఫుల్ లెర్నింగ్, యాక్టివ్ లెర్నింగ్ కూడా అసాధ్యం. నువ్వు నవ్వగలే ఆనందంగా ఉంటే ఇంకొన్ని ఆనందంగా ఇవ్వగలుగుతావు. నువ్వు పెసిమిస్టిక్ ఉండి ఎప్పుడు నిరాశగా ఉంటే పిల్లకి ఏమి ఇవ్వలేము. సరే తాత్కాలికంగా సంఘటనలు బట్టి అప్పుడప్పుడు బాధగా ఉండొచ్చు, అప్పుడు నిరాశగా ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు స్వభావమే పెసిమిస్టిక్ ఉంటే, స్వభావమే నిరాశపూరిత ధోరణి ఉంటే అది పిల్లలకు అన్యాయం చేస్తాం. కాబట్టి ఫస్ట్ cheerfulness, ఫస్ట్ స్మైల్, ఆనందము చెప్పాను. అందుకే కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో పిల్లలు పేషెన్స్, ఇవన్నీ ప్రైమరీ టీచర్స్ కావాలి లక్షణాలు. సబ్జెక్టు బేసిక్ వచ్చేస్తాను, పెద్ద అదేం రాకెట్ సైన్స్ కాదు 1 to 5th నేర్చుకోవడంలో. సో కమ్యూనికేట్ స్కిల్స్, పేషెన్స్ అండ్ లవ్ ఫర్ ద స్టూడెంట్స్. సో స్మైలింగ్ అండ్ cheerfulness అనేది ప్రమాణాలు ప్రైమరీ, నర్సరీ లాంటి వాళ్ళు తీసుకుంటున్నాము. సో మనం ప్లే స్కూల్కి, నర్సరీ, ఎల్కేజీకి అయితే మనం ఇంతమంది చెప్పుకున్నాము ఆల్మోస్ట్ పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి లెర్నింగ్ పీరియడ్, మిగతా అన్ని గేమ్సే. ఆ లెర్నింగ్ పీరియడ్ కూడా పుస్తకాలు రాసుడు బట్టి కొట్టడం ఏమి ఉండదు, యాక్టివిటీ ద్వారా లెర్నింగ్ చేయడమే. అవి అవుట్ సైడ్ క్లాస్ రూమ్స్, ఓపెన్ క్లాస్ రూమ్స్, పరిగెత్తచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఎవరిని ఆపరు, వాళ్ళు జస్ట్ వాళ్ళకు దెబ్బలు లేకుండా చూసుకుంటారు తప్ప టీచరు వాళ్ళని ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయరు. సో మెల్లిగా సిస్టమ్కు ట్యూన్ చేస్తుంటాం. హై స్కూల్ అన్నప్పుడు మాత్రం కాంపిటెన్స్ ఉంటుంది. సో మీరు ముఖ్యంగా మన 9th, 10th అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే 6th క్లాస్ అనగా నువ్వు ఐఐటియా, నువ్వు డాక్టరా, నువ్వు ఐఏఎస్ఆ, సో ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. మనం అట్లా ఏమో అందరికీ ఎడ్యుకేషన్ ఒక 10-20% మాకు తేడా ఉంటుంది. ఉదాహరణకు 8th, 9th, 10thలో ఇప్పుడు ఒక ఉదాహరణ 9th, 10th నేను నాకు ఆర్ట్స్ ఇంట్రెస్ట్ అని అనిపించింది, అబ్జర్వ్ చేస్తాను మాట్లాడితే. అట్లానే మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ చెప్తూనే ప్రతి డైలీ ఒక ఎకనామిక్స్ పీరియడ్ పెడతాను. నేను మేనేజ్మెంట్ పెడతా, నేను క్యాట్ రాస్తా, నేను సివిల్ సర్వీస్ పోతా, నేను కంపెనీ పెడితే కనపడితే అంటే వాడు పోనక్కర్లేదు, తర్వాత మరి వాడు మెయిన్ స్ట్రీమ్లో రావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లా మనం రిస్క్ తీసుకోకుండా డైలీ ఒక పీరియడ్ ఎకనామిక్స్ పెడతాం. సో నా లైఫ్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఒక పీరియడ్ ల్యాబ్ ఎక్స్ట్రా పెడతాం మీద వాళ్ళకన్నా. అదేవిధంగా బయాలజీ వాటికి కూడా వాళ్ళకు కొంచెం ఎక్కువ టైం ఇస్తాం. నేను మ్యాథమెటికల్ సైన్స్ పోతా అంటే మ్యాథ్స్ మ్యాక్సిమం పెడతాం, మిగతా వాటిని కొంచెం తగ్గిస్తాం. సో అట్లా మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. అంటే 80% సేమ్ ఉంటుంది, ఒక 20%లో స్పెషలైజేషన్ ఉంటుంది. అట్లా వీడు ఐఐటి వాడు, వీడి నీట్ అట్లా ఏమి ఉండదు, కొంచెం ఎక్స్ట్రా ఎంఫోసిస్ ఇస్తాం. దట్ టు 9th, 10th మోస్ట్లీ, అవసరాన్ని బట్టి 8th, అంతే తప్ప చిన్నప్పటి నుంచి ఉండదు. 1 to 7th యాజ్ ఇట్ ఈస్ 100% సేమ్. మీరు వాడు మేనేజ్మెంట్ వైపు వెళ్ళినా, వాడు దేనికి వెళ్ళినా, వాడు మెడికల్ వైపు వెళ్ళినా, దేని వైపు వెళ్ళాలని కూడా ఫీ మారదు, టైమింగ్స్ మారవు, బుక్స్ మారవు. కాస్త ఒకరికి ఎకనామిక్స్ ఎక్కువ చదువుతారు, ఒకటి మ్యాథ్స్ ఎక్కువ చదువుతారు, ఒకటి ల్యాబ్ ఎక్కువ చేస్తాడు. నీట్ వాళ్ళైతే ల్యాబ్ ఎక్కువ చేస్తాం, ఎక్స్ట్రా పీరియడ్స్ ఉంటాయి. మిగతా వాళ్ళకు ఇలా కూడా ఉంటాయి, ఎంపీసీ వాళ్ళకు, మీకు ఐఐటీ వెళ్ళే వాళ్ళకు
మీకు మేనేజ్మెంట్ వైపు వెళ్ళే వాళ్ళకి ఎకనామిక్స్, ఎందుకంటే ఎకనామిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మోడర్న్ వరల్డ్. సో ఎకనామిక్స్ ఎక్కువ చెప్తాం అంతే తప్ప ఒక స్మాల్ 10-20% ఇంజెస్ తప్ప వాడిని లేబులింగ్ వేయం. దాదాపు మనకు 7th క్లాస్ వరకు మనకి ఎలాంటి ర్యాంక్స్ మనం డిస్ప్లే అయ్యాయి. ఓకే. సో 8th and 10thలో కాస్త మనము కొద్ది వరకు ర్యాంక్స్ మనం ఇచ్చినా దాని మీద మనం పెద్దగా డిస్కస్ చేయం. జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం, అసెస్మెంట్ కోసం తప్ప వేరే 7th క్లాస్ వరకు ర్యాంక్స్ ఉండవు. మీకు ఫస్ట్ సెకండ్ వరకు మార్క్స్ కూడా ఉండవు. మార్క్స్ ఇవ్వం. ఫస్ట్ సెకండ్ క్లాస్ వరకు మార్క్స్ ఉండవు. అసలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ బుక్సే ఉండవు, ఎలాంటి బుక్స్ ఉండవు. సో అట్లా ఆ ఎదుగుతున్న కొద్దీ ఆ రియలిస్టిక్ వరల్డ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇదే సమాజంలో ఎదగదలుచుకున్నారు, ఇవే ఎంట్రన్స్ రాయదలుచుకున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ పడ్డ కష్టం వాళ్ళ పిల్లలు పడకూడదు అనుకుంటారు. వాళ్ళ పిల్లకి ఐఐటీ సీట్ రావాలి. నేను కూడా అట్లాంటి పేరెంట్లో ఒకరిని. నేనేం కంప్లీట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేరెంట్ కాదు. నేను నా పిల్లలకు కూడా మీకు ఆల్రెడీ ఇట్లాంటి మనం పెట్టిన స్కూల్ అంటే భారతీయ విద్యాభవన్ భీమలో చదివారు. లక్కీగా మా పిల్లలకు చెప్పినటువంటి గొప్ప టీచర్, ఫిజిక్స్ టీచరు, తర్వాత ఆల్ ఇండియా నేషనల్ 2 times బెస్ట్ టీచర్ అవార్డు స్మృతి గారి నుంచి తపన్ సార్ వారినే ఇక్కడ డీన్గా తీసుకొచ్చినాం. వాళ్ళ ఇంకొక సోషల్ టీచర్ వాళ్ళ వైఫే 16 ఏళ్ళ నుంచి భారతీయ విద్యాభవన్ భీమలో చేస్తుంది. ఆమె ఇక్కడ సీసీఏ ఇన్ఛార్జ్, కోకరికులర్ యాక్టివిటీస్ ఇన్ఛార్జ్. ఆమె నేషనల్ బెస్ట్ సింగర్, తర్వాత సోషల్ టీచర్. వారినే మనం తీసుకొచ్చే తెలుసు, మీకు కూడా పరిచయం వాళ్ళు. సో అట్లా చాలా ఏరి కోరి మనం రిక్రూట్ చేస్తున్నాము. సో కాబట్టి ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇది మిడిల్ క్లాస్కు ఎఫోర్డబుల్ ఉండే జాగ్రత్త చాలా తీసుకుంటాం. అంటే వేస్ట్ ఎక్స్పెన్సెస్ కోట్ల కొద్ది రూపాయలు, లక్షల కొద్ది అడ్వర్టైజ్మెంట్ మనం చేయట్లేదు, పిఆర్ఓని పెట్టడం లేదు. సో ఇవేమి చేయట్లేదు, టీచర్కి డిగ్నిటీ కాపాడుతున్నాం. మన 5,000 స్ట్రెంత్ ఉండేటువంటి స్కూల్లో కూడా అడ్మిషన్ల కోసం ఇంటింటికి దింపుతున్నారు పిఆర్ఓలకు, టీచర్స్ను, సీనియర్ టీచర్స్ను. టీచర్ ఈజ్ వెరీ రెస్పెక్టెడ్. టీచర్ ఈజ్ అ కింగ్ ఆర్ క్వీన్ హియర్. టీచర్లతో ఫోన్లు చేయించడు, అడ్మిషన్ కోసం దింపడము, లేకుంటే టీచర్లకు ఫీ కలెక్ట్ చేయించడం, ఏవి కూడా టీచర్ ఈజ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్. మీరు మాడ్యులర్ స్టోర్ చూసారు, స్వయంగా రెగ్యులర్గా వెళ్తున్నారు. సో మీ వైఫ్ కూడా దానిలో పనిచేస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఎక్కడ టీచర్కి ఆ గౌరవం ఉంది, సో టీచర్కి ఆ సాధికారత ఉంది. సో అటువంటి ప్రమాణాలతోటి మనం చేస్తున్నాము. కాబట్టి డెఫినెట్గా ఇది మీరు పర్ క్లాస్ స్ట్రెంత్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికి కూడా, మిగతా ఐడియల్ స్కూల్స్, సోకాల్డ్ నీచే స్కూల్స్ ఉన్నప్పటికి కూడా ఆ ప్రమాణాల కంటే మాత్రం తగ్గవాలి. సో చాలా బాగా చెప్పారండి. యాక్చువల్గా ఇవి నాకు తెలిసి ఏ స్కూల్స్ అయినా సరే టీచర్ రిక్రూట్మెంట్ ఈ పారామీటర్స్ అనేవి నాకు తెలిసి ఫాలో ఇక్కడ అట్లీస్ట్ తెలుగు స్టేట్స్లో అయితే. సో ఇది చాలా కొత్త విషయము. అండ్ మనకి పేరెంట్స్ సైడ్ నుంచి ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. అంటే పేరెంట్స్లో కూడా కొంతమంది పేరెంట్స్ ఐఐటి కావాలి, కోచింగ్ కావాలంటారు, ఫౌండేషన్ కావాలంటారు. ఇంకొంతమంది పేరెంట్స్ మా పిల్లలకి అంత స్ట్రెస్ అవసరం లేదండి, కొద్దిగా వాడు అన్ని విధాలుగా డెవలప్ అయితే చాలు, అలాంటి స్కూల్ కావాలి మాకు అని అంటారు. కానీ రెగ్యులర్ స్కూల్స్ వచ్చేసరికి క్లాష్ వస్తుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ పీరియడ్ కొద్దిగా ఎక్కువ పెట్టామనుకోండి, ఈ కోచింగ్ కావాలన్న, ఫౌండేషన్ కావాలన్న పేరెంట్ వచ్చేసి మీరు ఎక్కువ ఆడిస్తున్నారు అని చెప్పి గొడవ చేస్తాడు. లేకపోతే రివర్స్లో జరుగుతుంది, కోచింగ్ ఎక్కువ ఉంటే వీళ్ళు మోస్ట్లీ సైలెంట్ ఉంటారు, యాక్చువల్లీ ఏం చేయలేక స్ట్రెస్ పెడుతుంటే పిల్లల్ని. సో ఈ క్లాషెస్ తట్టుకోలేక నాకు తెలిసి కన్వెన్షనల్ స్కూల్స్ సపరేట్ సెక్షన్ విధానం పెట్టాయేమో నాకు తెలీదు. బట్ మీరు దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తున్నారు? కొంతమందికి ఫౌండేషన్ కావాలి, కొంతమందికి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కావాలి, కోకరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి. సో మనకి ఎట్లా డివైడ్ అవుతుంది ఒక విద్యార్థి టైం అనేది ఇక్కడ? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఈ స్కూల్లో ఏం ఆశించాలి, ఏం ఆశించకూడదు ఫస్ట్ పేరెంట్ క్లారిటీ ఉండాలి. లేకుంటే పేరెంట్స్ ఇబ్బంది పడతారు, స్కూల్ మేనేజ్మెంట్ ఇబ్బంది పడుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున 8 నుంచి సాయంత్రం 8 దాకా చదవాలి, అట్లా ఉంటే నా 80 సీట్ వస్తుందని విశ్వాసం పేరెంట్స్కుంటే ఇది మీకు తగిన స్కూల్ కాదు. మీరు ఆ నెంబర్ 1, నెంబర్ 2 కాలేజ్ చేస్తే మంచిది. నెంబర్ 1 దీనిలో ఎవరికైతే ఇటు బెస్ట్ అకాడమిక్స్ కావాలి, ఇటు హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలి, ఈ కల్చర్ రూటెడ్నెస్, ఈ సాంస్కృతిక మూలాలు విలువలు ఉండాలనే వాళ్ళకు మాత్రమే తగిన స్కూల్. సరే, ఇప్పుడు దీనిలో మీరు అందరికీ ఆస్పిరేషనల్కు అడ్రస్ అవుతుంది అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలంటే. నేను నా పిల్లలు ఇద్దరు కూడా ఇలాంటి స్కూల్లో చదువుకున్నాను. భారతీయ విద్యాభవన్ ఇంతకుముందు గతంలో చాలాసార్లు చెప్పాను. దానిలో రేపు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటే ఈరోజు మార్నింగ్ యథావిధిగా రన్నింగ్ చేస్తారు, రేపు ఎగ్జామ్ ఉంటే ఇవాళ సాయంత్రం గేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎలాంటి షెడ్యూల్లో మార్పు ఉండదు. ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా యథాతథంగా ఉంటుంది. మీకు నా ఇద్దరు పిల్లలు సక్సెస్ఫుల్ చదువుకున్నారు. దానిలో ఒకడు ఐఐటీలో చదువుకున్నాడు కంప్యూటర్ సైన్స్, ఇంకొకటి మేనేజ్మెంట్ సైడ్లో కంఫర్టబుల్గా మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో జాబ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా దానివల్ల లోటు రావాలి, ఏది కావాలనుకున్నారో ఇంచుమించు వాళ్ళు అచీవ్ చేస్తారు.
సో ఆ కన్వెంట్ స్కూల్లో చదువుకున్నాను. సో కాబట్టి ఈ స్కూల్లో చదివితే వాళ్ళు ఏం కావచ్చు అంటే, మీరు ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు కావాలంటే మీ పిల్లవాడికి సామర్థ్యము ఉంటే ఐఏఎస్ కావడానికి ఇది అవరోధం కాదు. పైగా ఐఏఎస్ కావడానికి కోసం కావాల్సినటువంటి మూలాలను కూడా దీనిలో ఇస్తుంది. మీరు 9th 10thలో కొంచెం స్పెషలైజేషన్ మనం ఇస్తే ఎకనామిక్స్ అవన్నీ, జనరల్ స్టడీస్, డిబేట్స్ అవన్నీ కూడా ఇస్తుంటాం, న్యూస్ పేపర్ చదివిస్తుంటాం. అది మీ బాబు ఐఐటి ఆల్ ఇండియా ఫస్ట్ రావాలనుకుంటే ఈ స్కూల్లో చదివినవాడు కూడా ఆల్ ఇండియా ఫస్ట్ రావడానికి కోసం ఖచ్చితంగా ఆ అవకాశం ఎలాగో 80% మిస్ కాదు. ఎందుకంటే టీచర్స్ కూడా ఇక మంచి ఐఐటియన్స్, మంచి చాలా ఇంటెలిజెన్స్ ఉండి సబ్జెక్ట్ను లాజికల్గా చెప్పేటువంటి టీచర్స్ దీనిలో ఉంటారు. మీరు మెడికల్ కావాలనుకో మెడికల్ మంచి స్పెషలైజేషన్ కూడా మనం 9th 10thలో ప్రధానంగా ఇస్తున్నాం, అవసరం బట్టి 8thలో కూడా. సో దీనిలో పెద్ద కంపెనీ పెట్టాలి కూడా దానికి కూడా ఆడుకోవాలి. ఒక థింకర్ కావాలి, ఒక జిడ్డు కృష్ణమూర్తి లెక్క, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా కావాలి, ఒక వివేకానంద లెక్క కావాలి, ఒక సర్వేపల్లి రాధాకృష్ణ లాగా కావాలి అంటే అలాంటి స్పేస్ కూడా దీనిలో ఉంటుంది. సో మీలాగా ఆర్గానిక్ ఫార్మింగ్ లేకుంటే ఫ్రీ స్టైల్ ఇవి కావాలంటే దీనిలో దానికి కూడా స్పేస్ ఉంటుంది. అంటే వాడు ఎలా జీవితంలో ఏది చేయాలనుకున్నా దానికి కావాల్సిన మూలాలను సమతూకం చేసే విధంగా విద్యా విధానం ఉంది. ఇది ఏ ఒక్కరికి కూడా అవరోధం కాదు. దీనిలో ఉన్న వాళ్ళు ఏది కావడం కోసమైనా కూడా కావాల్సినటువంటి భూమిక స్కూల్లో మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీకుండే మిడిల్ క్లాస్, ఆస్పిరేషన్ మిడిల్ క్లాస్కు ఇది ఒక డెస్టినేషన్. అంటే ఎదగాలనుకున్నటువంటి మధ్యతరగతి వారికి ఇది ఒక గమ్యం ఈ స్కూల్. అట్లని మీరు మ్యాక్సిమం ఫీజు, మీ ఫీ విషయంలో కూడా మీకు ఎఫర్డబుల్ అంటుంటే పేరెంట్స్ అసలు ఎంత ఉంటుంది ఫీజు అనేటువంటి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. హాస్టల్ స్టూడెంట్స్కు 1,80,000 నుంచి 2,20,000 మధ్యలో ఉంటుంది. దీనిలో ఇంక్లూడెడ్ అడ్మిషన్ ఫీ, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, పెన్, పెన్సిల్, కంపాక్స్ బాక్స్, తర్వాత మీకు యూనిఫామ్ క్లాత్, టీ షర్ట్స్, బ్యాగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఇప్పుడు చాలామంది 50,000 ఫీజు తీసుకుంటే 20,000 బుక్స్ తీసుకుంటారు. హాస్టల్ వాళ్ళకు దోబీ చార్జెస్, బెడ్, మ్యాట్రెస్, పిల్లో కవర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. 1,80,000 నుంచి 2,20,000 వరకు. డే స్కాలర్స్ సుమారుగా 50,000 నుంచి 1,10,000 మధ్యలో అయిపోతే ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్. 1 NP కూడా ఉండదు. టీ షర్ట్స్, యూనిఫామ్ క్లాత్ కూడా మనమే ఇస్తాం, ఎవ్రీథింగ్. బహుశా ఒక షూ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది మా వాళ్ళు, ఎందుకంటే షూలు రకరకాలు ఉంటాయి కాబట్టి. సో మిగతా టోటల్ ఇంక్లూడ్ చేస్తుంటాం. సో దీని ఫెసిలిటీస్ హైదరాబాద్లో ఉండే ఒక 6 లక్షల రూపాయలు గట్టే ఇంటర్నేషనల్ స్కూల్స్ కంటే తక్కువ ఫెసిలిటీస్ ఉండవు. బాస్కెట్బాల్ ఉంది, సింథటిక్ బాస్కెట్బాల్, సింథటిక్ స్కేటింగ్, హార్స్ రైడింగ్, గోశాల, ఫార్మింగ్, పాటరీ, వాలీబాల్, క్రికెట్ నెట్స్, సో అథ్లెటిక్స్, సో ఖోఖో, కబడ్డీ, కోచెస్. సో మన ఆల్రెడీ ఒక పీడీని రిక్రూట్మెంట్ చేసాం. IIRE ఇంజనీరింగ్ కాలేజ్లో 6 ఏళ్ళు ఫిజికల్ డైరెక్టర్ ఉన్నటువంటి పర్సన్ రిక్రూట్ చేసాం, మాకు తెలుసు. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కోచెస్ను అతను ఎంపీటీ కూడా చేసాం. అట్లాంటి వాళ్ళని మనం స్పోర్ట్స్ కూడా ఇస్తున్నాం. మ్యూజిక్, డ్యాన్స్, యోగా, ప్రాణాయామ, సో గార్డెనింగ్, కుకింగ్, విజిల్ కబటింగ్, సర్వింగ్, అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ వారానికి ఒక 4 గంటలు ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి. వీటన్నిటి చేస్తూనే బ్యాలెన్స్ చేస్తాం. అందుకే ఫస్ట్ చెప్తాయి ఈ లైఫ్ స్కిల్స్ వస్తాయి, అకాడమిక్ రిగర్ ఉంటుంది, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇది ఒక రకంగా శిశు మందిర్ లాంటి స్కూల్ కావాలి, శిశు మందిర్, రామకృష్ణ మిషన్ లాంటి స్కూల్ కావాలి, చెన్మయ స్కూల్ అంటే అది కూడా వాళ్ళకి డెస్టినేషన్. నాకు ఇంతకుముందు ఫిడ్జీ లాంటి అకాడమిక్ స్కూల్ అంటే దానికి కూడా ఇదే డెస్టినేషన్. సో ఒక సైనిక్ స్కూలు, భారతీయ విద్యా భవన్స్ లాంటి స్కూల్స్ కావాలి, స్పోర్ట్స్, ఫిజికల్ డైమెన్షన్ ఉండడానికి దానికి కూడా ఇదే డెస్టినేషన్. సో ఇట్లా అన్నిటి ఒక రిషి వ్యాలీ లాంటి ఫ్రీ లెర్నింగ్ ఉండడం దానికి కూడా డెస్టినేషన్. అన్నిటి బ్యాలెన్స్ చేసేటువంటి ఒక సమతూకం ఉన్నటువంటి స్కూల్. మరొకసారి చెప్తున్నాను, ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్కి ఇది ఒక స్వర్గధామం ఇది. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకసారి మీకు January 1st నుంచి ఆఫీస్ ఓపెన్ అవుతుంది, అందరూ విజిట్ చేయండి, ఫస్ట్ తెలుసుకోండి. మీరు అడ్మిషన్ చేయనక్కర్లేదు, అంతమందికి సీట్లు కూడా ఇక్కడ లేవు, కనీసం ఇది ఏంటో తెలుసుకోండి, దీని గురించి ఆలోచించండి, మాట్లాడండి. మీరు వేరే స్కూల్ చదివి అడ్మిషన్ చేయాలి నిర్ణయించుకుని ఒకసారి వచ్చి దీని గురించి చర్చ చేయండి, ఈ విద్యా విధానం గురించి ఆలోచించండి. సో ఇది ఎన్నో ఏండ్లు ఆలోచించినటువంటి ఆలోచనలకు ఇది ఒక ప్రతిరూపంగా స్కూల్ మారుతుంది. అనేక మంది ఎడ్యుకేషనలిస్టు, టెక్నోక్రాట్స్ భాగస్వామి మీకు అందరికీ తెలుసు. పెప్సీకో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ ఉన్నాడు. సో సాఫ్ట్వేర్ కంపెనీలో అత్యున్నత స్థితిలో ఉండి కెరీర్ గైడెన్స్ చేసి ప్రతిష్టానికి శ్రీధర్ ఉన్నాడు, మీరున్నారు, నేనున్నాను. సో IIT ఖరగ్పూర్ ఉన్నారు. మనకు అదృష్టం కొద్ది పక్కనే 9 కాలేజ్ వచ్చింది. 9 కాలేజీలో ఉండేటువంటి వాళ్ళు పూర్తి అకాడమిక్ సపోర్ట్ చేస్తున్నారు మనకు రిక్రూట్మెంట్లో, లేకుంటే IIT క్లాస్ టీచింగ్లో కొన్ని ఎక్సెప్షనల్
వీక్లీ 1-2 క్లాస్ వాళ్ళ ఫ్యాకల్టీ నుంచి కూడా మనం క్లాస్ సీనియర్ అడ్వాన్స్ ఫ్యాకల్టీ నుంచి కూడా చెప్పిస్తున్నాము. టెస్టింగ్లో సపోర్ట్ చేస్తున్నారు. సో అన్ని రకాలుగా వాళ్ళ రిక్రూట్మెంట్లో సపోర్ట్ చేస్తున్నారు. అన్నింటిలో వాళ్ళ అదృష్టవశాత్తు ఒకటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సో అది కూడా కలిసి వచ్చింది. ఇది అన్నీ కలిసి వస్తున్నాయి స్కూల్కు. కాబట్టి అందరూ కూడా జనవరి 1 తారీఖు తర్వాత అందరూ రండి, ఆఫీస్కి రండి, తెలుసుకోండి దీని గురించి, ఈ విషయాల పట్ల ఒకసారి దృష్టి సారించండి. అప్పుడు మీరు ఏ స్కూల్లో చేరినా సరే కానీ ఈ విద్యా విధానం తెలుసుకోండి. అనుష్ఠానం అంటే ఒక స్కూల్ అని నేను చెప్పను. ఒక ఆలోచన, ఒక భావజాలము, ఒక పరిష్కారము, ఈ విధంగా చూడాలి. అనుష్ఠాన స్కూల్ ఒకటే ఉండాలి, మిగతా ఏ ఉండకూడదు. మనం మునపలి కాదు. అనుష్ఠాన స్కూల్ లాంటి స్కూల్ 100,000 కొద్ది రావాలి. అట్లా అసలు మన స్కూల్ పెట్టాల్సిన అవసరం ఉండకూడదు. అప్పుడు మనం అదే కోరుకుంటాం తప్ప ఇది మునపలి రావాలి, మిగతా ఎవరు ఇది కాపీ కూడా ఓపెన్ చెప్తాను. ఎవరైనా స్కూల్ పెట్టదలుచుకుంటే కరికులంలో హెల్ప్ చేస్తాను, పెడగాగులో హెల్ప్ చేస్తాను, రిక్రూట్మెంట్లో హెల్ప్ చేస్తాను. టోటల్ వాలంటరీగా మనం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ పేరెంట్స్కు, సమాజానికి, దేశానికి ప్రయోజనం ఉండేటువంటి స్కూల్స్ ఉంటే ప్రతిష్టాను సో వ్యక్తిగత మనం కానీ సో అందరం కూడా ఉచితంగా మనం సపోర్ట్ చేసే విధంగా అనేక మంది స్కూల్స్ ఇట్లాంటి స్టార్ట్ చేయమని కోరుతున్నాను. భవిష్యత్తులో అనుష్ఠానం లాంటి స్కూల్స్ కనీసం ఎక్కువ కాకపోయినా ఒక 2, 3, 4 రానున్న 3-4 ఏళ్ళు రావాలని కోరుతున్నాను. సో పేరెంట్స్ దీని గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. నేను అడ్మిషన్ చేయమని కూడా కోరట్లేదు. గ్రేట్ అండి. సో అంటే క్లోజ్ చేసే ముందు నాకు మీరు చెప్పిన దాంట్లోంచి ఒక కోట్ గుర్తొచ్చింది. యాక్చువల్గా చుక్కారామయ్య గారు అంటుంటారు, ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే టీచర్ టీచ్ చేశాక కాదు, విద్యార్థి ఆలోచించాక కంప్లీట్ అవుతుంది క్లాస్ అనేది. కరెక్ట్. సో అలాంటి దాన్ని మనం యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడు. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.